రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రెడ్ టీవీ. అంబటి రాంబాబు గారు న్యాయ పోరాటానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పాదయాత్ర ఆయన చేయబోతున్నట్టుగా ప్రకటించారు. సో ఈ పాదయాత్ర వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? ఎందుకంటే అటు పక్క చూసుకుంటే ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంది. ఆ నేపథ్యంలోనే ఈయన అదే టైం చూసుకొని న్యాయ పోరాటం పేరుతో ఈ విధంగా పాదయాత్ర ప్రకటించారు. సో దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా? అసలు ఇది ఎటువంటి న్యాయ పోరాటం, మరి ఆయన పాదయాత్రకు ఎటువంటి మద్దతు లభిస్తుంది? ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు గారు పాదయాత్ర అంటున్నారు, న్యాయ పోరాటం కోసమే ఈ యాత్ర తీస్తున్నా అంటున్నారు. అది కూడా మోదీ గారు మరి ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం వచ్చిన ఈ వేళ చేయడం వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా? సో ఆయన ఏం న్యాయ పోరాటం అంటున్నారు? ఈ పాదయాత్ర పని మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇదో పాదయాత్ర, దీని గురించి మనం మాట్లాడుకోవడం. దొంగపడ్డ 6 నెలల కుక్క మురిగింది. ఈ సామెత అక్షరాల అంబటి రాంబాబు విషయంలో నిజమైంది. కరెక్ట్గా జనవరి 31 శనివారం ఆయన అరెస్ట్ అయ్యారు. జనవరి 31 ఆయన ఇంటి మీద దాడి జరిగింది అంటున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు రేపు బహుశా రేపు చేస్తారేమో. ఎందుకంటే పాదయాత్ర రేపు ఎందుకు చేస్తారంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, గుంటూరు తన నివాసం నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు. ఎందుకు? తన ఇంటి మీద జరిగిన దాడికి నిరసనగా. బాగుందా? ఓకే. రేపే ఎందుకు? ఎందుకంటే ఎల్లుండ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. సో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలిగా, నరేంద్ర మోదీ దృష్టిలో పడాలిగా. రేపు ఇంకొకళ్ళు కూడా పాపం వెళ్తున్నారుగా శ్రీకాకుళం పర్యటనకి, పరామర్శకి వెళ్తున్నారు, జైలు పరామర్శ. బాబు ఆయన దేశభక్తుడు. లేదు 100 మందితో పోరాటం చేసి ఆయన జైల్లో ఉన్నాడు ఇవాళ. సీదిరి అప్పలరాజు కొడుకు హిట్ అండ్ రన్ కేసులో దానయ్య అనే వ్యక్తిని చంపేస్తే పాపం చిన్నపిల్లోడు మర్డర్ కేసు పెడతారా అని ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి. పాప సీదిరి అప్పలరాజు ఆ చిన్నోడిని కాపాడుకోవడం కోసం ఇంకో చిన్నోడిని బలిపశువుని చేయాలనుకుని ఒక బ్రాహ్మణి యువకుడిని 9 లక్షలకు బేరం ఆడుకుని 1.5 లక్షలు ఇచ్చి 7.5 లక్షల తర్వాత ఇస్తానంటే ఆయన దౌర్భాగ్యం, ఆ కొడుకు దౌర్భాగ్యం కొద్దీ, ఆ పిల్లాడి అదృష్టం కొద్దీ సీసీటీవీ ఫుటేజ్లో విషయం బయటకు వచ్చింది. అంటే తప్పు చేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు మరి భగవంతుడు నమ్మితే భగవంతుడు, ఎవరిని నమ్మితే వాళ్ళు చేయనివ్వరు. కాబట్టి ఇవాళ దానయ్య పక్క అదృష్టం బాగుంది. మనిషి చనిపోయినా కొద్దిగా న్యాయ పోరాటం చేయడానికి అవకాశం దొరికింది. అటువంటి గొప్ప సీదిరి అప్పలరాజుని వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తే, మరి ఇట్లా తప్పుడు పనులు చేస్తే అరెస్ట్ చేయరా, ముద్దు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళి అక్కడ వీరంగం చేస్తాడు. అంటే హడావిడి సృష్టించి జై జగన్, జై సీఎం రేపు నినాదాలతో హోరెత్తిపోతుంది శ్రీకాకుళం. ఓకే. అంపోలా ఏంటది ఆ జైలు, అక్కడికి వెళ్తున్నాడు. రేపు కొంచెం సాధారణ మనుషులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ కాన్వాయ్ ఎవరిని కొడుతుందో తెలియదు. ఇప్పుడు మీకు అనుమతి లేదు 8 వాహనాల కంట అంటే నియోజకవర్గం నుంచి 4,500 మందిని పోగు చేయమని చెప్పాడు. సో పోలీసులు ఎల్లుండి ఆ భద్రత విషయంలో, ప్రధాని మోదీ భద్రతలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ఏదైనా జరిగిందనుకోండి, ఇదిగో శాంతి భద్రతలు ఇక్కడ లోపించాయి, శాంతి భద్రతలకి భంగం వాటిల్లింది అని చెప్పడం కోసం ఈయన రేపు పర్టికులర్గా అది పెట్టుకున్నాడు. అదే సందర్భంలో ఇక్కడ అంబటి రాంబాబు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారు. లేకపోతే జనవరి 31 అరెస్టు, జనవరి 31 తర్వాత ఇంటి మీద దాడి, జూలై 31న మీరు పాదయాత్ర ఏంటండి? దేనికి పాదయాత్ర? పాదయాత్రలు అంటే చీప్ అయిపోయాయి. అంటే కాళీ యాత్ర అనాలేమో, కాళ్ళ యాత్ర. సో రేపు 29 కిలోమీటర్లు ఆయన నడుస్తాడు పాపం. పోలేండి, కొంచెం పొట్ట కరుగుతుందేమో నాకు తెలియదు. మంచిదే, నడకెప్పుడు మంచిదే కదా. అయితే మధ్యలో పడిపోకుండా ఉండాలి, మనకు తెలియదు. మరి డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తారా? ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ డ్యాన్స్ కదా. నడుచుకుంటూ వెళ్తాడా? నేను అందరికీ విందిచ్చట
వైసీపీ వాళ్ళని పిలిచి నా పాదయాత్రకు మద్దతు తెలపండి అని. మరి 29 కిలోమీటర్లు నడిచేంత ఘనులు అక్కడ ఎవరున్నారు చూడాలి. మరి మొత్తం మీద ఒక నోటీస్ ఇవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడమో చేసేదానికి ఒక పాదయాత్ర పేరుతో రేపు ఆయన హడావిడి సృష్టిస్తున్నాడు ఈయన కూడా, అంబటి రాంబాబు. ఓకే. సో రేపు గుంటూరు నుంచి మంగళగిరి వరకు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భయపడిపోతున్నారు. తెల్లారు లేచి మన కార్యాలయానికి వెళ్ళగలమా, మళ్ళా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళగలమా, లేకపోతే ఈ మధ్యలో ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏ అల్లర్లు చేస్తారో, లేకపోతే ఏ భారీ ర్యాలీలు నిర్వహిస్తారో, లేకపోతే ఇలా పాదయాత్రలు చేస్తారో, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారో అనేది అర్థం కావట్లేదు. అనుమతులు ఇవ్వకపోతే మమ్మల్ని ఇది చేస్తున్నారు మీరు అంటున్నారు, అనుమతులు ఇస్తే ప్రజలు నష్టపోతున్నారు. సో వీటి మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళి అసలు ఇలాంటివి చేయకూడదని ఒక రూల్ తీసుకొస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.